షో రఫీ గారు నమస్తే అండి. రఫీ గారు ఏంటి 15 రోజుల నుంచి అసలు కూటమిలో ఏం జరుగుతుంది? కేబినెట్ భేటీ కంటే ముందు మంత్రులతో చాలా చర్చించారు. మంత్రి నారా లోకేష్ అని మాట్లాడుతున్నారు అండ్ సీఎం కూడా మాట్లాడారు. ఏంట ఆ 7 ఎమ్మెల్యేలపై ఉన్న అలిగేషన్స్ ఏంటి? ఎందుకు సీరియస్ అయ్యారు? ఏం జరగబోతోంది? ఏం జరుగుతుంది? మేడం ఇప్పుడు మీ ప్రతినిధి మొత్తం కూడా చాలా వరకు చెప్పాడు. దినపత్రికల్లో కూడా ఈ విషయం వచ్చింది, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వచ్చింది. అయితే ఎప్పుడైతే ఆరోపణలు వచ్చినాయో దాన్ని చూసి చూడకుండా వదిలేసేటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఉండదు. చంద్రబాబు నాయుడు గారు అలాంటి విషయాలు సహించరు. ఇప్పటికే ఒకసారి 4-5 ఎమ్మెల్యేలని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు పిలిపించి మాట్లాడటం, మందలించడం జరిగింది. ఇవాళ కేబినెట్ భేటీలో కూడా ఆ విషయాలు ప్రస్తావించడం జరిగింది. శ్రీశైలంలో బుడ్డా రాజశేఖర్ రెడ్డి అలాగే ఒక జనసేన నాయకుడు వాళ్ళు కలిసి ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద చేసినటువంటి దౌర్జన్యం మీద కేసు పెట్టడం జరిగింది. మరి ఇన్ఫర్మేషన్ వాళ్ళేదో అధికార పార్టీకి సంబంధించినటువంటి కూటమికి సంబంధించిన వాళ్ళని చెప్పి వదిలేయలేదు. మొత్తం వివరాలు కూడా ముఖ్యమంత్రి తెప్పించుకున్నారు, ఉప ముఖ్యమంత్రి కూడా తెప్పించుకున్నారు. ఎందుకంటే ఆయన శాఖకి సంబంధించినటువంటి అంశం కాదు. అలాగే కొలుకుపూడి శ్రీనివాసరావు గారి వ్యవహారం చాలా రోజుల నుండి చూస్తూ ఉన్నాం. ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఆయన దాన్ని దుర్వినియోగం చేస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, మీకు రెండోసారి మీరు మళ్ళీ ఎమ్మెల్యే కావాలి అనుకుంటే ఇలాంటి పనులు చేయరు. చెప్పినా మీ పద్ధతి మార్చుకోకపోతే మీరు వన్ టైం ఎమ్మెల్యే కానీ మిగిలిపోతారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. ఇక వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఎవరి మీదైనా సరే చర్యలు తీసుకోవడానికి కానీ కేసులు పెట్టడానికి కానీ వెనకాడేటువంటి పరిస్థితి లేనే లేదు. ఇప్పుడు కూనా రవి గారి మీద ఫ్యాబ్రికేటెడ్ ఎలిగేషన్, అక్కడ ఉండేటువంటి ప్రిన్సిపాల్ ఫ్యాబ్రికేటెడ్ ఎలిగేషన్ ఒక పథకం ప్రకారంగా చేశారు. అది మా పార్టీ పరంగా దాన్ని ఇంటర్నల్ గా ఎంక్వైరీ చేస్తే కూనా రవికుమార్ గారు అలాంటిది ఏం చేయలేదు, ఆయన మీదే చేసి అక్కడ వైసీపీ వాళ్ళు ఒక దాన్ని ఏమంటారంటే ఒక ఫ్యాబ్రికేటెడ్ ఎలిగేషన్ చేసి సెన్సేషన్ చేయాలని చెప్పి అనుకున్నారు. స్కూళ్ళు తెరిచిన 12 రోజుల వరకు ఆ ప్రిన్సిపాల్ స్కూళ్ళు తెరవల. దాని మీద ఆయన సీరియస్ అయ్యాడు ఎమ్మెల్యేగా. చాలా మంది పిల్లల తల్లిదండ్రులు వెళ్ళి చెప్తే ఆమె మీద సీరియస్ అయినందుకు ఆమె ఈ రకమైనటువంటి ఎమ్మెల్యే మీద ఒక రకమైనటువంటి ఎలిగేషన్ సృష్టించాలని ప్రయత్నం చేసి అపాస్పాలైంది. అది ఎంక్వైరీలో వచ్చింది. ఇకపోతే అన్ని కూడా ఒకే రకమైనటువంటి ఎలిగేషన్స్ కావు. ఇప్పుడు అనంతపురం ఎమ్మెల్యే మాట్లాడింది జూనియర్ ఎన్టీఆర్ సంబంధించి మాట్లాడారు, అదేమి మహిళలకు సంబంధించిన అంశం కాదు. దాన్ని కూడా సీరియస్ గా తీసుకున్నారు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు మొదటిసారిగా అక్కడ ఉండేటువంటి మాజీ శాసనసభ్యులు చౌదరి గారికి టికెట్ ఇవ్వకుండా ఇతనికి ఇచ్చినందుకు అతను పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాడు. ముఖ్యమంత్రి చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ 7 మంది ఎమ్మెల్యేలు 7 రకాలుగా వాళ్ళు ప్రవర్తించారు. అందరిది ఒకటే కాజ్ కాదు, వేరే వేరే కాజులు ఉన్నాయి. వాటిలో నివేదికలు తెప్పించుకుంటారు, అవసరమైతే సస్పెండ్ చేస్తాము, అందులో ఏం సందేహం లేదు. ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు. ఇక అక్కడ మీరు గతంలో చూశారు, ఇది సత్యవేడు ఎమ్మెల్యే ఒక మహిళ మీద చేసినటువంటి ఆ వీడియో వచ్చి రావటం కదా, అరగంటలో అతన్ని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఆదిమూలం మీద అరగంటలో 5-6 మందిని కూడా సస్పెండ్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు వెనక ఆడరు. కాకపోతే వాళ్ళకి మొదటిసారి కాబట్టి ఒక అవకాశం ఇస్తా ఉన్నారు. గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు. అయితే రఫీ గారు ఓకే, ఇప్పుడు వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చారు, నెక్స్ట్ ఇంకోసారి జరగొద్దు, జరిగితే మాత్రం సస్పెండ్ చేస్తాము, ఇంకోసారి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు
ఎలక్షన్ల టైంలో కూడా మేము అధికారంలోకి వచ్చాక అసలు మేము ఎలా ఉంటాం అనేది చూపిస్తామని పదే పదే చెప్పారు. మా ఎమ్మెల్యేల తీరు కానీ మా అధికారుల తీరు కానీ ఎలా ఉంటుందని మీరు చూస్తారు ప్రజలని చెప్పారు. మరి అంత చెప్పిన తర్వాత ప్రజల్లో ఏమనుకుంటారు వాళ్ళు? అంటే ఈ వ్యవహార శైలి అంతా చూసి మరి ఎందుకు మీరు ఇచ్చిన హామీ ప్రకారం పథకాలకైతే ఏ విధంగా హామీలు ఇస్తున్నారో మా ఎమ్మెల్యేలు కూడా ఇలాగే ఉంటారు అని హామీ ఇచ్చినప్పుడు ఈ వ్యవహార శైలి ఎందుకు ఇలా ఏర్పడింది? ఎమ్మెల్యేలకు ఆల్రెడీ క్రమశిక్షణ తరగతులు కూడా నిర్వహించారు కదా మీరు. మేము ఎమ్మెల్యేలకి క్రమశిక్షణ తరగతులు ఎక్కడ నిర్వహించలేదు. దిశానిర్దేశం చేస్తున్నారు కదా, ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి. మేము మా కూటమి ప్రభుత్వంలో ఈ ఎమ్మెల్యేల పనితీరే ఒకటే కాదు, రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు తీసుకురావటం కానీ, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం కానీ, సూపర్ 6 హామీలు నెరవేర్చడం కానీ, పెన్షన్లు ఇవ్వటం కానీ, రేపు 25వ తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వటం కానీ, 1,08,000 మంది భర్తలు చనిపోతే భార్యలకు పెన్షన్ లేకుండా అవి ఇవ్వటం కానీ, అలాగే అనేక కార్యక్రమాలు చెప్పాలంటే మీకు ఈ టైం సరిపోదు. అలాగే అమరావతి నిర్మాణం కానీ, పోలవరం నిర్మాణం కానీ, రైల్వే జోన్ కానీ, లేకపోతే భోగాపురం విమానాశ్రయం కానీ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిలబెట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఇవన్నీ చాలా ఉన్నాయి. ఈ ఎమ్మెల్యేది స్మాల్ విషయం. ఇదే మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో మీరు కంపేర్ చేసుకుంటే అంబటి రాంబాబు నేను గంటలో పంపిస్తా అన్నాడు. వైజాగ్ లో ఒక మంత్రి నేను అరగంటలో పంపిస్తా అన్నాడు. అలాగే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేశాడు అనంతబాబు. ఇలా అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీ అతనైతే ఎవరు అక్కడ హిందూపూర్ ఎంపీ అనుకుంటా, ఇప్పుడు మాజీ ఎంపీ అయ్యాడు. అతను చేసినటువంటి వీడియో సభ్య సమాజం చూసి సిగ్గుతో తలవంచుకుంది. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ నోరు విప్పి మాట్లాడటం కానీ, వాళ్ళని పిలిచి మందలించడం కానీ, పైగా వాళ్ళకి ప్రమోషన్లు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసినటువంటి జోగి రమేష్ కి మంత్రి పదవి ఇచ్చాడు. అలాగే తెలుగుదేశం పార్టీ మీద ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళకి వెనకేసుకుని వచ్చి అలాగే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి హయాంలో మహిళల మీద చేసినటువంటి నీతిమాలిన చర్యలకి వాళ్ళు ఓపెన్ గా వీడియోలో మాట్లాడిన వాళ్ళు ఎవరిని కూడా అతను మందలించలేదు. కానీ ఇవాళ ఈ పరిస్థితి చూడండి. మీరు ఇవాళ ఈ డిబేట్ పెట్టారంటే మంత్రివర్గంలో చర్చించడం, అలాగే వాళ్ళు పిలిచి మాట్లాడటం, వాళ్ళ మీద నివేదికలు తెప్పించుకోవడం, అన్ని మహిళలకు సంబంధించినటువంటి అంశాలు లేవు. 7 రకాలు ఉన్నాయి. కాబట్టి సమాజంలో చాలా మంది ఇప్పుడు మనం అనేక వర్గాల్లో చూస్తాం, అనేక రంగాల్లో చూస్తాం, అన్ని రంగాల్లో ఉంటారు ఇలాంటి వాళ్ళు. వాళ్ళని ఎప్పటికప్పుడు మందలిచ్చి కట్టడి చేస్తే మిగతా వాళ్ళు చేయకుండా ఉంటారు. వీళ్ళు కూడా మళ్ళీ చేయకుండా ఉండేటువంటి చర్యలే తీసుకుంటున్నాం. దాచుకోట్ల మేమే మా ఎమ్మెల్యే చాలా మంచోడు, అతను ఏమీ చేయలేదు అని ప్రజలు ఎండగడతా ఉన్నాం. అవసరం వచ్చే ఎన్నికలు టికెట్లు ఇవ్వకుండా ఆపేస్తాం, అందులో ఏం సందేహం లేదు. ఇలాంటి వాళ్ళని నెత్తిని పెట్టుకుని నమస్తే అండి గాదా వెంకటేశ్వర గారు.